అరే భలే టైం వచ్చారు వీణా. ఇవాళ ఏమైందో తెలుసా, బీట్రూట్ తో భలే మంచి వెరైటీ వంటకం చేసింది వదిన. ఇప్పుడే టేస్ట్ చూపిస్తున్నాను వదినా. వీణా టేస్ట్ ఆ సాస్ లో ముంచుకొని తింటే బాగుంటుంది. ముగ్గురు ఒకేసారి అటాక్ చేశారు. బాగుందండి టేస్ట్. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. థ్యాంక్ యూ. బీట్రూట్ లో ఏ విటమిన్ ఉంది? ఫోలేట్ అత్త. అవునా? మన ఒంట్లో రక్త శాతం పెంచుతుంది. ఓ ఏది? బీట్రూట్ అంటే ఐరన్ అవుతుంది కానీ ఫోలిక్ యాసిడ్ ఆరోగ్యానికి కరోనాకి మంచిది. ఎడిటింగ్ సాస్ అమ్మో నువ్వు తిని పెద్దమ్మా. బీట్రూట్ నిజంగానే బాగా కుదిరింది. ఇట్లా ఏమన్నా కలిపామా? చోటి తీసుకో నువ్వు. ఇంకొకటి చాలు చాలు. దీనిలోనా చాలా కలిపాం. ఏం కలిపారు? ఆలు. ఏంటో వదిన, ఇవాళ బీట్రూట్లు ఉన్నాయి. వీటితో ఏం వంట చేయాలో తెలియదు. చాలా కష్టం అసలు బీట్రూట్తో ఏం వంట చేయడం. ఒకటే రకం, ఎంతసేపు ముక్కలు వేయడం, ఏదో తాలింపు వేయడం. లేదు చేసుకోవచ్చు చోటి. బీట్రూట్ తోటి మనం ఈరోజు కట్లెట్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది కట్లెట్ నువ్వు చేసుకుంటే. చేస్తానంటే అలాగే చేసుకుందాం పద. నమస్తే, నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీ వీక్షకులకి స్వాగతం. ఇప్పుడు బీట్రూట్ కట్లెట్ ఎలా చేసుకుందామో చూద్దాం. బీట్రూట్ కట్లెట్స్ కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, ఉల్లిపాయ, ఆలు, పచ్చిమిరపకాయలు, అల్లం. చోటి ముందుగా బీట్రూట్ ఆలుగడ్డలో కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాం. హలో, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ పుష్ చేయండి ఇప్పుడే, అండ్ లైక్ బటన్ చేయండి, అండ్ షేర్ బటన్ చేయండి, అండ్ అండ్ నైస్ స్ట్రైట్ కామెంట్ పెట్టండి. బౌల్ తీసుకుని ఈ ఆలు దీనిలో వేసుకున్నాం. పొయ్యి అంటించు. ఒక ప్యాన్ పెట్టుకుని ఉల్లిపాయ వేయించుకోవాలి. ఉల్లిపాయ చాలా సన్నగా తరగాలి, నూనె లేకుండా వేయించుకోవాలి. కాబట్టి తొందరగా వేగుతుంది సన్నగా తరిగితే. కొంచెం తగ్గించు. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాం. ఇలా నూనె లేకుండా వేయించితే వేగుతాయంటావా? చక్కగా వేగుతుంది చోటి. బ్రౌన్గా వేగాలి ఉల్లిపాయ. చూసావా, కొంచెం కొంచెంగా రంగు మారుతుంది, బ్రౌన్గా వస్తుంది. నిజమే, ఇంకా బ్రౌన్గా రావాలి. లేకపోయినా చక్కగా బ్రౌన్గా వేగింది ఉల్లిపాయ. చాలు చోటి వేగింది. పొయ్యి ఆఫ్ చేసేద్దాం. దీనిలో వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇదేంటది? ఇది ధనియాల పొడి చోటి. చాట్ మసాలా చోటి. చాట్ మసాలా వేసుకుంటే కట్లెట్ రుచిగా ఉంటుంది. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్, అది వెయ్యి. ఒక స్పూన్ వెయ్యి. ఒక స్పూను బియ్యపిండి వెయ్యి. ఈ బియ్యపిండి ఎందుకంటే బైండింగ్ కోసం, విడిపోకుండా వేసాయి. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం.
ఇంతంత ముద్ద తీసుకోవాలి చోటి. ఇట్లా అదే చిన్న సైజుగా ఇట్లా వీటిని ఇప్పుడు నువ్వుల్లో ఇట్లా అంటే నువ్వులు ఇంకా మంచిదేనా? నువ్వులు అద్దుకుంటే చాలా బాగుంటుంది. వేగితే నూనెలో చాలా బాగుంటాయి. నేను కూడా చిన్న చేసే మనం ఒక్క అవసరం లేదు చూడండి, ఇట్లా పెట్టేస్తే చాలు. సరే నేనేమో జరుగుతాను. కూరగాయలన్నింటిలోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదా, మరి బీట్రూట్ ఉన్న ఉపయోగాలు ఏంటో? వైటమిన్ B9 అనేది కూరగాయల్లో ఫోలేట్గా లభిస్తుంది. బీట్రూట్లో B9 పుష్కలంగా లభిస్తుంది. అది దీనికి ఉపయోగం. ఇంకా వైటమిన్ B9 కనుక లోపిస్తే రక్తహీనత నుంచి గుండె జబ్బుల వరకు సమస్యలు వస్తాయి. చాలా ఉపయోగాలు. బీట్రూట్ బాగా తినాలి. తయారు చేసుకున్నాం కదా, ఈ కట్లెట్లన్నీ ప్యాన్లో వేసి వేయించుకున్నాం. పొయ్యి వెలిగించు, ప్యాన్ పెట్టుకున్నాం. షాలో ఫ్రై కదా, కొంచెం నూనె వేసుకుని వేయించుకోవాలి. దూరం దూరంగా దగ్గర కాదు, తిప్పుకోవాలి కదా. నూనెలో ఆ నువ్వులు వేగేసరికి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. అదే కొంచెం వేగి కట్లెట్ మంచి రుచి వస్తుంది. చక్కగా వేగిన చోటి టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. అవును, సాస్తో తింటే ఈ కట్లెట్లు చాలా రుచిగా ఉంటాయి. హలో, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ పుష్ చేయండి ఇప్పుడే, అండ్ లైక్ బటన్ చేయండి, అండ్ షేర్ బటన్ చేయండి, అండ్ a nice straight comment పెట్టండి. బాగా వస్తున్నాయి కదా, చాలా రుచిగా ఉంటాయి చోటి. నువ్వులు కూడా ఉన్నాయి కదా. నువ్వుల వలన కరోనాకి చాలా ఉపయోగం.